ఉంది ఇక్కడ. అంటే గురుగారు ఇప్పుడు ఇది పైనున్న అధికారులకి తెలియకుండా జరిగే అవకాశం లేదు. అంటే ఇక్కడ ఒకటి చెప్తానమ్మా, ఎప్పుడైతే రెగ్యులర్గా ఒక నెయ్యి, ఎక్కడైతే ఆవు నెయ్యి మనం ఆర్డర్ ఇస్తున్నామో, ఇప్పుడు చూడండి ప్రతి వ్యక్తికి కూడా ఉండేటువంటి లక్షణం ఎలా ఉంటుందంటే, ఒక సెలూన్ షాప్కి వెళ్తే అక్కడ ఇష్టమైతే ప్రతిసారి అక్కడికి వెళ్తాడు. అవును, బట్టలు కొనడానికి కూడా ఒక షోరూము బాగా అనుకూలంగా ఉంటే ఎప్పుడు అక్కడికే వెళ్తాడు, అలవాటు పడిపోతాం. అలాంటిది నువ్వెప్పుడు మధ్యలో వచ్చి తక్కువకి ఇచ్చాడు, తక్కువ కోడ్ చేశాడు, వాడికి ఇస్తాను అంటే, తక్కువ కోడ్ చేస్తున్నాడు అంటే రంగురాయిని చార్మినార్ దగ్గర రంగురాలు అమ్ముతారమ్మా, అదే షోరూంలో ఒక వజ్రం అమ్ముతాడు, దీన్ని ఒకటే రేటు కొనగలుగుతామా? వజ్రమే, రంగురాయే కదా. మరి అలాంటప్పుడు తక్కువకి ఇస్తున్నాడు అంటే దాంట్లో వాడు ఎంత కక్కుర్తి పెడుతున్నాడు అన్న విషయం నువ్వు చూడాలిగా. తీసుకున్న తర్వాత కూడా తీసుకున్న ప్రతి నెల ఒక టెస్ట్ చేయాలి, దాంట్లో ఎంతవరకు మంచి ఇది ఉంది, ఎంతవరకు నెయ్యి పవిత్రంగా ఉంది. ఆ టెస్టులు ఏమీ చేయకుండా వాడికి ఆర్డర్ ఇచ్చేసావు. వాడెవడు? ముసల్మాను. జీడిపప్పు వాళ్ళ దగ్గర నుంచే కొంటున్నావు, కిస్మిస్ వాళ్ళ దగ్గర నుంచే కొంటున్నావు, అన్నీ వాళ్ళ దగ్గర నుంచే కొంటున్నావు. అంటే నిజంగా ఒక మాట చెప్పాలంటే వాళ్ళు హలాల్ అంటారు కదా. హలాల్ అంటే ఏంటి? ఉమ్మి, ఎంగిలి అని అర్థం. మనందరి చేత వాళ్ళ ఎంగిలి తినిపించాడు ఈ వెధవ. ఒక మాట చెప్పాలంటే అక్కడున్న అధికారులు ఎవరైతే. నాకు ఇంకోటి కూడా బాధాకరమైనటువంటి విషయం అంటే, నేను చాలా రోజులు చెప్పాలనుకుంటాను. పాలక మండలి, ఎవరికి పాలక మండలి? వెంకటేశ్వర స్వామికి. సకల లోకాలేలే ఆయన్ని పాలించేవాడు ఎవరున్నారు? అవునా? సేవక మండలి అని పెట్టాలంతే దాని పేరు. పాలక మండలి కాదు, సేవక మండలి. అవును, ఎవరిని పరిపాలిస్తున్నారు మరి? పాలించేటువంటి వాళ్ళే పాలక మండలి అంటాం కదా. వాళ్ళెవరు? దేవుడి దగ్గర దేవుడే ప్రపంచం మొత్తాన్ని ముల్లోకాలన్నింటినీ కూడా పరిపాలిస్తుంటే ఆయన పరిపాలించడానికి ఈ పాలక మండలి అంటే దరిద్రం కాకపోతే అది సేవక మండలిగా మారాలి. ఇంకొకటి, మన హిందూ దేవాలయాల మీద అధికారం చెలాయించే ప్రతి ప్రభుత్వంలో ఉన్నటువంటి దేవాలయాలు ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మీద నుంచి బయటికి రావాలి. ఒక మసీదును కలుపుకోవు, ఒక చర్చిని కలుపుకోవు, తీసుకోవు, పోతే తాట తీస్తారు వాళ్ళు, గ్యారంటీ. అవును, ఒక మసీద్ కానీ ఒక చర్చి కానీ గవర్నమెంట్కి కట్టాల్సింది లేదు, ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు కదా. కానీ మరి హిందూ దేవాలయాలు మాత్రం ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఎందుకు ఉండాలి? నీ పరిపాలన ఎందుకు ఉండాలి? అంటే మాకు చేత కదా చేసుకోవటం, వాటిని పరిపాలించడం మాకు చేత కదా? మేము చేసుకోలేమా? ఆ ధర్మకార్యాలు మేము చేసుకోలేమా? గురుగారు, ఇక్కడ ఒక విషయం, మామూలుగా కనీసం వాళ్ళు అనుకుంటున్నట్టు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ కూడా ఒక హిందూ దేవాలయంలో అధికారులను నియమించాలి అంటే వాళ్ళకి నియమనిష్టలు ఉండాల్సిన అవసరం లేదా? అంటే వీళ్ళు హిందువే అయి ఉండాలి, లేదా వీళ్ళు ఈ వైష్ణవ సంప్రదాయాన్ని పాటించి ఉండాలి, వీళ్ళు లేదా ఈ శైవ సంప్రదాయాన్ని పాటించి ఉండాలి, ఈ నియమాలతో ఉన్న వ్యక్తి మాత్రమే ఈ దేవాలయంలో ఈ అధికారిగా ఉండాలి అని పర్టికులర్ రూల్స్ ఏం లేవా? అవి చెప్తున్నా కదమ్మా, వీళ్ళకి సానుకూలంగా మార్చుకున్నారు. అసలు పద్ధతి ఏమిటి అంటే, దేవాలయానికి ఒక ధర్మాధికారి కానీ, ధర్మకర్త కానీ, లేదంటే ఆలయంలో పనిచేసేటువంటి సేవకులు కానీ తప్పనిసరిగా పంచె కట్టుకొనే ఉండాలి. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఎంతమంది పంచెలు కట్టుకుంటున్నారు? ఏ దేవాలయానికి వెళ్ళినా బొట్టు పెట్టుకొని ఉండాలి. మన ధర్మం మీద నమ్మకం ఉండాలి, మన ధర్మంలో పరిజ్ఞానం కలిగి ఉండాలి, ఆగమ శాస్త్రంలో పరిజ్ఞానం కలిగి ఉండాలి. అది వైష్ణవాలయం అయితే వైష్ణవ ఆగమం, శైవ ఆలయం అయితే శివాలయం అయితే శైవాగమం. అలాగే వైదిక ధర్మానికి సంబంధించినటువంటి దేవాలయాలు కొన్ని ఉన్నాయి, వైదిక ఆగమం తెలిసి ఉండాలి. తెలుసున్నప్పుడు మాత్రమే అక్కడ కరెక్ట్ జరుగుతుందా లేదా అనేది నీకు తెలుస్తుంది. నీకెలా తెలుస్తుంది? ఇవేం తెలుసుకోకుండా తెలియని వ్యక్తిని అక్కడ తీసుకొచ్చి అట్లా చేస్తావు. అసలు ఒక ఎస్సీ ఎస్టీని కూడా కమిటీలో ఉండాలని చెప్పి దాంట్లో ఒక నిర్ణయం తీసుకున్నారు ఎండోమెంట్ వాళ్ళు. అది ఎలా తీసుకుంటావు? అసలు మన ధర్మాన్ని మొత్తం కాలరాసిన వాళ్ళు ఎవరు అంటే ఈ రకమైనటువంటి కొత్త ఇవి తీసుకొచ్చినటువంటి పద్ధతులు తీసుకొచ్చిన కమిటీలో ఒకళ్ళు ఉండాలంటే కనీసం వాళ్ళు భగవంతుడిని నమ్మి ఉండాలి కదా. అలా అసలు నాకు కొన్ని చోట్ల చూశాను నేను, పురోహితులే కొన్ని చోట్ల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్గా ఉన్నారు. అది నిజంగా హర్షించదగ్గ విషయం. వాళ్ళకి అన్నిటి పట్ల అవగాహన ఉంటుంది. కాబట్టి గుళ్ళో ఏ సమయానికి దీపారాధన చేయాలి, ఏ సమయానికి దేవాలయం తెరవాలి, ఏ సమయానికి ఏ నివేదన పెట్టాలి, నివేదన ఎలా ఉండాలి, ఏ మంత్రం చదవాలి, ఏ పూజ చేయాలి, ఏ పుష్పాలు వాడాలి, ఏ మంత్రం వాడాలి, వాడికి అన్నీ తెలుసుంటాయి. కాబట్టి తెలియని వాడిని తీసుకొచ్చి చిన్నప్పటి నుంచి 8 సంవత్సరాలు ఉపనయనం చేసుకొని 12 ఏళ్ళు 13 ఏళ్ల వరకు కష్టపడి గురువుగారి దగ్గర శుశ్రూష చేసి, కాళ్ళు కడిగి, కాళ్ళు ఒత్తి, వంట చేసి, బావిలో నీళ్లు తోడి, బోరింగులు పెట్టి నీళ్లు కొట్టి,
గురువుగారికి సేవ చేసుకొని గురువుగారి దగ్గర శుశ్రూష చేసి నేర్చుకున్నటువంటి వేదం నేర్చుకున్నటువంటి ఒక ఆగమం నేర్చుకున్నటువంటి వాడి మీద ఎవడో ఏబీసీలు చెప్పే చదువుకున్నటువంటి ఒకడు వచ్చి అధికారం చెలాయిస్తున్నాడు అంటే పంతులు ఇక్కడే అని చెబుతున్నామంటే ఎక్కడికి తీసుకెళ్తున్నాం మన ధర్మాన్ని మనం? అది ఎంతవరకు కరెక్ట్? అవునా? అది కూడా తప్పే కదా. దానివల్ల కూడా మన ధర్మం అనేది వినాశనం అవుతుందని చెప్పుకోవాలి కదా. అంటే కనీసం చిన్న చిన్న దేవాలయాల్లో అవకాశం లేకపోయినా ఇలాంటి ప్రధాన దేవాలయాల్లో అధికారులను తీసుకునేటప్పుడన్నా ఇలాంటి నియమాలు ఖచ్చితంగా వాళ్ళు హిందువే అయి ఉండాలి, హిందూ ధర్మం పట్ల అవగాహన ఉండాలి, హిందూ ధర్మాన్ని నమ్మిన వాళ్ళు అయి ఉండాలి అనే ఒక నియమాలు ఉంటే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ప్రతి నెల ఒక పరీక్ష అనేది ఉండాలి. ప్రసాదాల మీద కానివ్వండి, అక్కడ జరిగేటువంటి ఆగమ శాస్త్రాల మీద కానివ్వండి, వాటి గురించి మాట్లాడితే వాళ్ళని తీసి పక్కన పడేస్తారు. ఆ పురోహితుని కానీ ఎవరినైనా, రమణ దీక్షితులు గారు పాపం ఆయన అట్లానే స్వామివారికి దూరం చేశారు, ఆయన్ని పట్టుకొని, పెద్ద ఆయన పట్టుకొని. ఆయన ఇప్పటికీ కోట్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఆయన నిన్న లడ్డు గురించి మాట్లాడుతుంటే ఆయన కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి పాపం. ఆయన బాధ నిజంగానే. ఇప్పుడు మన ఇంట్లో మనిషికి, మన ఇంట్లో దేవుడికి, భగవంతుడికి అన్యాయం జరుగుతుందంటే ఎవరికైనా ఇంతమందికి హృదయం రగిలిపోతుంది. అలాంటిది ఆయన అనునిత్యం స్వామివారిని దగ్గరగా చూసేటువంటి ఆయనకి ఎంత ఇది ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది. సో అరే నా స్వామికి లడ్డూలు ఇలా చేశారా అని ఎంత బాధగా ఆయన మాట్లాడారంటే నిజం కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండే. అలాంటిది ఈ లడ్డూలు ప్రసాదాలు తయారు చేసేటువంటి నియమం ఏదైతే ఉందో ప్రతి నెల ఒక పరీక్ష అనేది ఉండాలి. దాంతోపాటుగా ఒక శిలాశాసనం లాంటిది, ఎన్ని బంగారాలు ఉన్నాయి ఇవన్నీ పక్కన పెడితే ప్రసాదం ఈ క్వాంటిటీ ఈ మోతాదులో ఉండాలి, ఈ పవిత్రమైనటువంటి సామాగ్రి వాడాలి అని చెప్పి ఒక శిలాశాసనం లాంటిది కూడా తయారు చేయించి పెట్టాలి. ఎందుకంటే భవిష్యత్ కాలంలో ఇంతకంటే దరిద్రులు రావచ్చు. ఇంకా ఈ అనుభవంతో జాగ్రత్త, ఈ దరిద్రం కంటే ఇంకా పెద్ద దరిద్రం కూడా రావచ్చు కదా. మన హిందువులకు ఎట్లా బుద్ధి లేదు కాబట్టి మనల్ని కాపాడేవాడిని ఎవరిని గెలిపించుకోలేం, పక్కన పడేస్తాం. ఇంకోళ్ళది ఏదో పట్టుకొని మనం తిరుగుతూ ఉంటాం. వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చి చివరికి ఇదే పరిస్థితి తీసుకొస్తారు. తిరుమల దేవస్థానం స్వామివారిని కూడా వేలం పాట వేసేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి తప్పనిసరిగా. అలాంటి పరిస్థితులు రాకుండా కనీసం అక్కడ జరగవలసినటువంటి ఆగమశాస్త్ర విధానం కావచ్చు, ప్రసాదాలు కావచ్చు, నిత్య కైంకర్యాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడాను తప్పనిసరిగా వాళ్ళు బుక్స్లో రాసుకోవడం కాదు. బుక్స్లో రాసుకుంటే చించేస్తే చినిగిపోతుంది పేపరు. ఒక శిలాశాసనం లాగా తయారు చేయాలి. అలాగే ఇప్పుడున్నటువంటి కాలంలో ఎవరైతే మనకి చాగంటి కోటేశ్వరరావు గారు కావచ్చు, గరికపాటి నరసింహారావు గారు కావచ్చు, లేకపోతే సామవేశ షణ్ముఖ శర్మ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళ పర్యవేక్షణ, అలాంటి వాళ్ళ సలహాలు తీసుకోవటం ఇవి కూడా తప్పనిసరిగా జరగాలి. దీంతో పాటుగా మీరు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం ప్రజా ఆమోదకం అవ్వాలి. ప్రజలందరూ ఆమోదిస్తేనే నువ్వు ముఖ్యమంత్రిగా ఒక పదవిలో కూర్చున్నప్పుడు నువ్వు చేసేటువంటి ప్రతి పనిలో దేవాలయానికి, అది నువ్వు గవర్నమెంట్ ఆఫీస్లో చేసే పని కాదు నేను అడుగుతుంది. ఇది హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి, ఒక మతానికి, ఒక ధర్మానికి సంబంధించినటువంటి మనోభావాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు అందరి మనోభావాలు సాధ్యమైనంత వరకు మనోభావాల ఆలోచన విధానం ఎలా ఉందో కూడా తీసుకోవాలి కదా తప్పనిసరిగా. తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వద్దాం. ఇది మేజర్గా ఉంది, ఇది మైనర్గా ఉంది, సో కాబట్టి దీనికి వెళ్తున్నాం, ఇలా చేద్దాం అని చెప్పి ఒకటి తీసుకొని వెళ్ళాలి కదా. అందులో ప్రపంచంలో ఎక్కడున్నా వెంకటేశ్వర స్వామి అనగానే వెంటనే గుర్తుకొచ్చేదే మనకి తిరుపతి. అలాంటి చోట కూడా ఇలాంటి ఒక పవిత్రమైనటువంటి పరిస్థితులు లేకుండా మన ఇష్టం వచ్చినట్టుగా నడుపుకుంటూ అందరం చూసాం. బస్ టికెట్ల మీద వెనక వాళ్ళ మతాల సంబంధించినటువంటి ప్రచారం చేస్తారు, బొమ్మలు వేసుకోవడం, ప్రచారం చేసుకోవడం.